నాలుకకు నరం లేనట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావన కూడా మర్చిపోయి అత్యంత జుగుప్సాకరంగా తెలంగాణ ప్రజలు గీననా మా ముఖ్యమంత్రి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొంతనుండదు. ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే పిట్టల దొరలా మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రిలా కాకుండా బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నాడని మాట్లాడుతున్నారు. ప్రజలు అంటున్నాడు, నేను అంటలేను. నేను ఇక్కడ ఎంపీని, లోకల్ ఎంపీని. నాకు నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేశారు సాయంత్రం. ఇట్లా కంటోన్మెంట్లో కుటుంబ కార్డ్స్ ఏదో ఇష్యూ చేస్తున్నాం, మీరు కూడా పాల్గొనాల్సి ఉంటుంది. అంటే మంచిది, ఎన్ని గంటలకు, ఎక్కడ, నా బాధ్యత ఏంది అని చెప్పి నేను అడిగిన. తెల్లారి కమ్యూనికేట్ చేస్తా అని చెప్పిండ్రు, అన్ని విధి విధానాలు అన్నీ. నాకు కమ్యూనికేట్ చేయలే. ఇక నేను అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వం లాగానే, ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్లకు కానీ ప్రభుత్వంలో భాగం ఉండదేమో, పిలువరేమో అనేటువంటి భావన ఆయన ఎట్లాగేసి మాట్లాడుతున్నంటే సన్యాసులు, పిచ్చి కుక్కలు ఖర్చు చచ్చిపోయేటోళ్ళు ఏదేదో మాట్లాడుతారు. ఆయన నా గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడండి, బతకొచ్చినోడు గితకొచ్చినోడు. అసలు చరిత్ర కూడా తెలియదు. అంటే చదువుకుంటేనేమో ఇంత సంస్కారం వస్తుండే, కనీసం ఇతరులకు చెప్తే ఇంటర్నెట్లో కొంచెం అంత జ్ఞానం వస్తుండే. చదువుకున్నట్టు కనబడతలేదు, తర్వాత తెలుసుకున్నట్టు కూడా కనబడుతుంది. నేను కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నారాయణగూడ స్టూడెంట్. నా చదువు, నేను కేశవ్ మెమోరియల్ స్కూల్ విద్యార్థిని. నా జూనియర్ కాలేజ్ ఆలియా జూనియర్ కాలేజ్ గన్ ఫౌండరీ. నా డిగ్రీ అంతా పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. నా చదువంతా ఇక్కడనే, నా బిజినెస్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడనే. నేను దాదాపు అక్కడ ఇల్లు కట్టుకొని నా ఫాము గత 34 ఏళ్ళు 35 ఏళ్ళు అవుతుంది. నన్ను పట్టుకొని బతకచ్చినోడు అని చెప్పి, తర్వాత ఎవరో రాసిస్తే చదివేవాళ్ళ లెక్క, ఎందుకైనా జ్ఞానం ఉందా, జిరాక్స్ కాపీ లెక్క మాట్లాడుతున్నావు అంటే నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్కనాడైనా కన్స్ట్రక్టివ్గా ఒక 5 ఏళ్ల పాటు ఒక ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసినటువంటి అనుభవం ఉందా నీకు? నిన్ను ఒడగొట్టినప్పుడు మల్కాయిరి పార్లమెంట్కి వచ్చి ప్రశ్నించే గొంతుక నిలబెట్టుకోండి, నన్ను గెలిపించమని చెప్పి ప్రాధేయపడితే ఏ మల్కాయిరి ప్రజలని గెలిపించిండ్రో 5 ఏళ్ల పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నాయకుడు నిలబడి ఎప్పుడు పనిచేయలే. మల్కాయిగిరి నియోజకవర్గ ప్రజానికానికి, గజ్వేల్ రైతులకు కూడా, ఇంకా నల్లగొండలకు జర నోరు ఎక్కువ ఉంటుంది, చైతన్యం ఎక్కువ ఉంటుంది, సాహసం ఎక్కువ ఉంటుంది. అందుకని మీతో ఉంటే వాళ్ళకు కూడా ఇంత బలం వస్తుందని చెప్పి వచ్చినట్టున్నది. వాళ్ళని కూడా మంచిగా కలుపుకొని పోవాల్సిన అక్కడ ఉన్నది. ఇంకా మీకు తెలుసుదని నాకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీశైలం రోడ్డు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ మధ్య అక్రమంగా దుర్మార్గంగా 13,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇప్పుడు ఫార్మాసిటీ అక్కర్లేదన్నప్పుడు వాళ్ళ రైతుల భూములు వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ అసైన్మెంట్ భూములకు 5 లక్షల రూపాయలు, పట్టా భూములకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆడ 3 కోట్లు 4 కోట్ల విలువైన భూముల్ని తీసుకున్నారు వాళ్ళు. కానీ దాన్ని వాపసు ఇవ్వకుండా తెల్లట 4వ సిటీ నిర్మాణం చేస్తున్నారట. ఎవడు సొమ్ము ఎవడు దానం చేసినట్టు, ఎందుకోసమో ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళకు ఆ 4 సిటీ వాళ్ళ కోసమట
ఒక 400 ఫీట్లు 500 ఫీట్ల తోటి చక్కటి రోడ్ అయితే మొత్తం ఎకరం ఉండాలి, మొత్తం భూములు పోతున్నాయి సారు. ఇదే శ్రీశైలం రోడ్డుకు బ్రహ్మాండంగా ఉంది, దాన్ని కొంత ఎక్స్పాండ్ చేసుకొని సరిపోతుంది. మమ్మల్ని కూడా రింగ్ రోడ్లతో జమ చేయమని చెప్పి వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా సంఘీభావం చెప్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి ఇప్పటికే గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ త్రిపులాలు చూసేటువంటి రాష్ట్ర మంత్రి ఏం మాట్లాడో మీరు వేసి ఉంటారు అనుకుంటున్నారు. తెలిసి వేసాడా లేదా ఆయన ఏం మాట్లాడు? కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యతలు అప్పచెప్పింది అని. మరి ఈ జిల్లా మంత్రి మనం ఏం చేయాల్సి అక్కర్లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నీవు ఎన్నికల ముందు ఏం మాట్లాడినావో గా మాట మళ్ళొకసారి విని దాన్ని అమలు చేసే ప్రయత్నం చెయ్యి. లేకపోతే రైతులు ఏం చెప్పానో ఏం జనగా పని చేస్తారు, సిద్ధంగా ఉండమని కొంచెం కోరుతున్నాను. రెండో మాట ఏంటంటే, ఒకవేళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కనుక కేంద్రానికి సంబంధం ఉందంటే నేను వస్తా, కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ పంచాయతీ? ఇంతకుముందు లక్ష్మణరెడ్డి గారు మాట్లాడి చెప్పింది, సాగర్ గారు చెప్పింది. ఎంత బాధ అవుతుందంటే, ఎవరు అసలు ప్రభుత్వం అంటే నీ అయ్య సొత్తు కాదు బిడ్డ, నీ అయ్య సొత్తు కాదు. రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఎవరు కూడా రోడ్లకు భూమి వేయడానికి వెనుకకు పోరు.